జగద్గురువులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామివారు ఇక్కడికి వేంచేసి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆశీస్సులు పొందటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారైనటువంటి దొండపాటి సాంబశివరావు గారు, సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు గారు, అర్చక స్వాములు, వేద పండితులు, ఇతర అధికారులు, ప్రముఖులు అందరూ ఈ గోదావరి మహాపుష్కరాలని ప్రారంభించటానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాజమహేంద్రి పట్టణంలో శ్రీవారి యొక్క నమూనా ఆలయాన్ని నిర్మించి స్వామివారిని సుప్రతిష్ఠించడం జరిగింది. ఆ స్వామివారి యొక్క దివ్యాజ్ఞతో ఇక్కడ అత్యంత వైభవంగా గోదావరి పుష్కర మహాసంరంభం ప్రారంభమవుతూ ఉంది. ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సభక్తిపూర్వకంగా ఈ మహోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ స్వామివారి యొక్క ఆజ్ఞను కూడా తీసుకుని ఈ కార్యక్రమాలను ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ యొక్క గోదావరి మహాపుష్కరాలన్నీ వేదోక్తమైనటువంటి కార్యక్రమాలతో, వేద పండితులతో, అర్చక స్వాములతో, ఇతరమైనటువంటి పుణ్య సంబంధమైనటువంటి ద్రవ్యాలతో, ఇక్కడ పుణ్యాహవాచన కార్యక్రమాలతో పాటు గోదావరి మహాపుష్కర సంరంభానికి నాందీవాచకాన్ని పలుకుతూ ఉన్నారు. పుష్కరాల రేవోరకు అనేక సుమారు 1.5 కిలోమీటర్ల పొడవున నూతనంగా నిర్మించిన పుష్కర ఘాట్లను భక్తకోటి వినియోగించుకొని భక్తులు ఎటువంటి ఇబ్బందులు కూడా సతీ సమేతంగా మాన్య ముఖ్యమంత్రి వర్యులు పుష్కర స్నానాన్ని ఆచరించి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించిన ఈ శుభఘడియలో మహా పుష్కరాన్ని 144 సంవత్సరములకు కుమారు విచ్చేసే గోదావరి పుష్కరాన్ని సతీ సమేతంగా ఆయన ఆచరించి మన ప్రజలందరికీ కూడా మార్గనిర్దేశనం చేస్తూ అదుగో సూర్యునికి అర్ఘ్యాన్ని ఇస్తూ ఉన్నారు మన